బొండం తాగేసిన తర్వాత ఇది ఎందుకు పనికిరాని వస్తువులే అని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం. అలాంటి వస్తువుని ఒక ఆదాయ వనరుగా మార్చుకుని 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు నాగరాజు గారు. కొబ్బరి బొండం నుంచి వచ్చే ఆ పీచు అండ్ అలాగే కోకోపిట్ ఎలా తయారవుతాయి, ఈ వివరాలని తెలుసుకుందామని సుమన్ టీవీ ఇక్కడ దాకా వచ్చింది. లొకేషన్ అయితే గుంట్లూరు అండి. నా వెనకాల కనబడుతుంది కదా, ఇదే ఇండస్ట్రీ. ఇక్కడున్న అరెకరం స్థలంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. మనతో పాటు కోకోపిట్ ఇండస్ట్రీ నిర్వాహకులు నాగరాజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం నాగరాజ్ గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. ఎస్, నిజంగా అసలు తాగి పడేసిన కొబ్బరి బొండం నుంచి ఇంత ఉందా కొబ్బరి బొండంలో అనిపిస్తుంది చూసిన తర్వాత. అఫ్కోర్స్ విడిగా ఇలా ఉంటాయి, మ్యాట్స్లో వాటిలో వాడతారని తెలుసు, కానీ ఎలా తయారవుతుంది అనేది మేము ఇక్కడే చూడాలనుకుంటున్నాము. సో ఏంటండి ఫస్ట్ ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఫస్ట్ నుండే ఉంది మేడం, మా ఫాదర్ నుండే ఉండి. ఫస్ట్ టెంకాయ మీద ఉన్న పీచుది ఉండే మాకు, బట్ అది కొంచెం రా మెటీరియల్ దొరకకపోవడము అట్లా ప్రాబ్లం రావడం మొదలైతే ఇంకా దాన్ని షిఫ్ట్ చేంజ్ చేయాలని చెప్పేసి కొబ్బరి బొండలతోని ప్లాన్ చేద్దామని చేసుకొని చేసినాము. అది మాకు మంచిగా వర్కౌట్ అయిందండి. దాన్ని ఇక కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు 30 years అయిపోయింది ఇండస్ట్రీ మేము ఎస్టాబ్లిష్ చేసి. అప్పటి నుండి ఇదే బిజినెస్ మేము రన్ చేస్తున్నామండి. దీనికి వచ్చేసి మెయిన్ రా మెటీరియల్ అనేది కొబ్బరి బొండం, తాగి పడేసిన కొబ్బరి బొండం రా మెటీరియల్. దాన్ని 30 years అయిపోయింది మేడం. మా ఫాదర్ చెప్పినారు, అప్పటి నుండి ఇదే కంటిన్యూ చేస్తున్నాం బిజినెస్. కొబ్బరికాయ అన్నారు కదా మీరు, ఓన్లీ కొబ్బరి పీస్ తోనే చేసేవాళ్ళ? ఫస్ట్ స్టార్టింగ్ లో కొబ్బరి పీచుతో చేసేవాళ్ళము. అది ఇప్పుడు దొరకట్లేదు. దాంతో మాకు కావాల్సినంత రా మెటీరియల్ దొరకకపోవడం వల్ల ఇది మేము మళ్ళీ ఇది మొదలు పెట్టినాము. ఇదైతే మాకు కావాల్సినంత. ఇది గుంట్లూరు మేడం, ఇది గుంట్లూరు. 30 years నుంచి ఇక్కడ ఉంది మేడం, కొంచెం వేరే దగ్గర ఉండి అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ ఇక్కడ పెట్టినాం. ఇక్కడ పెట్టి కూడా 13 years అయిపోయింది. 13 సంవత్సరాలు అయింది. ఓకే, సో ఇంక మీ నాన్నగారి తర్వాత మీరు తీసుకున్నారు ఇదే బిజినెస్ కంటిన్యూ. మా ఫాదర్ తర్వాత నేను కంటిన్యూ చేస్తున్నాను. సరే, అయితే బోండాల నుంచి ఇలా చేద్దామని ఫిక్స్ అయ్యారు, దానికి రా మెటీరియల్ దొరకక. అవును. సో ఎలా అక్కడి నుంచి తీసుకొస్తారు ఈ బోండాలని? సిటీలో కలెక్ట్ చేస్తాం మేడం. మొత్తం సిటీలో ఇప్పుడు దిల్షుక్ నగర్, మల్లక్పేట, మళ్ళీ కొత్తపేట, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయాత్ నగర్ సరౌండింగ్స్ మొత్తం సిటీ కలెక్ట్ చేస్తాం. మా ఓన్ వెహికల్స్ ఉంటాయి, లిఫ్ట్ చేసుకొని వస్తాయి, వచ్చి ఇక్కడ డంప్ చేస్తాం. డంప్ చేసి మషినరీలో వేయడం, ప్రాసెస్ చేసి ఫైబర్ ఒక ప్రోడక్ట్ వస్తుంది, ఒకటి కోకోపీట్, 2 products ఉంటాయి మేడం. కోకోపీట్ అనేది అగ్రికల్చర్ వాటికి, టెర్రస్ గార్డెనింగ్ కి, వెజిటేబుల్స్ కి కంపోస్ట్ లాగా వాడతాడు. మీకు దాని తర్వాత ఇంకోటి ఫైబర్ వచ్చేసి ఫాల్ సీలింగ్ వర్క్, సోఫా సెట్స్, గోవా తాడు, వెల్కమ్ మ్యాట్స్, ఇంకా ఫిలిం షూటింగ్స్, గణేష్ స్టాచ్యూస్, మాతాస్, అట్లా ఎన్నో రకాలుగా వాడతారు. మరి కొబ్బరి బొండాలు రోజు ఎన్ని తీసుకొస్తారు? డైలీ 25 tons కొబ్బరి బొండం మా సైట్కి వస్తాయి మేడం. ఆ 25 tons మేము ప్రొడక్షన్ చేస్తాము. ఆ 25 tons వచ్చేసి 2.5 tons వచ్చేసి కోకో ఫైబర్ బయటికి వస్తుంది. కోకో పీట్ అనేది 15 tons వస్తుంది. ఇంత మెటీరియల్ మనకు అవుట్పుట్ వస్తుంది. వేస్టేజ్ ఎంత ఉంది ఇక్కడ? వేస్టేజ్ ఏం లేదు మేడం, దీంట్లో వేస్టేజ్ ఏం లేదు. కోకో పీట్, కాయిర్ 2 products వస్తాయి, 2 కూడా వాడతారు. అది వేస్ట్ ఏం కాదు. జీరో వేస్టేజ్ ఏముండదు, వేస్టేజ్ ఏముండదు. అంటే పర్టికులర్ గా ఈ టైం కి అనా, లేకపోతే మీరు కొబ్బరి బొండాలు షాపుల దగ్గర మాట్లాడతారా, ఎలా తెస్తారా బొండాలని? అలా ఏం లేదు మేడం, టైం అనేది ఏముండదు. వెహికల్స్ వెళ్తే వాళ్ళకు కూడా ఒక మాదిరిగా చెత్త కదా మేడం, రోడ్డు మీద వాళ్ళకు కూడా వీలు ఉండదు కదా, మున్సిపాలిటీ వాళ్ళతోటి ఇబ్బంది కదా చెత్త ఉంటే రోడ్ల మీద అని చెప్పేసి అట్లా ఏముండదు. వెహికల్స్ వెళ్తే వెహికల్ తీసుకో, టైమింగ్ అని పర్టికులర్ టైమింగ్స్ అని ఏముండవు. ఈ మెషిన్ ఏదైతే ఉందో అసలు ఎంత ఖర్చు అవుతుంది? మొత్తం సెటప్ చేసుకోవాలంటే 20 lakhs వరకు ఖర్చు వస్తుంది మేడం. మెషినరీస్ కూడా కావాలనుకుంటే మేమే ప్రొవైడ్ చేస్తాం, మేమే ఇస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు సెటప్ చేసి కూడా ఇస్తాం మేము. బిజినెస్ మార్కెటింగ్ ప్రాబ్లం ఉంది వాళ్ళకి అనుకుంటే బైబ్యాక్ కూడా మేము చేస్తాం వాళ్ళ ద్వారా. మళ్ళీ ఆల్రెడీ చాలా పెద్దగా ఉంది కదా మెషిన్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళ ఊర్లలో పెట్టుకోవాలని చూస్తారు. సో ఇంత పెద్దది కాకుండా చిన్న సైజు కూడా ఉంటాయి? చిన్నది కాదు మేడం, ఇదైతే ఎగ్జాక్ట్ సైజు, ఇదే పర్ఫెక్ట్ గా సెట్. చిన్నదంటే వర్కౌట్ కాదు మేడం, చిన్నదైనా వర్కౌట్ కాదు, పెద్దదైనా వర్కౌట్ కాదు, ఎగ్జాక్ట్ ఇదే ఉండాలి మేడం. ఒకసారి ఫిక్స్ అయ్యారు ఇండస్ట్రీ పెట్టాలని అనుకుంటే కనుక ఇదే చేసుకోవాల్సి వస్తుంది. ఇదే చేసుకుంటే మంచి వన్ టైం ఇన్వెస్ట్మెంట్. దాని తర్వాత ఏమి ఉండదు మేడం, ఏది ఉన్నా లేబర్, మెయింటెనెన్స్, వెహికల్స్, డీజిల్ అదే ఉంటుంది మేడం. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది మెషిన్? మషిన్ మేమే చేస్తాం మేడం, దీని మషినరీ మేమే చేస్తాం, మేమే రెడీ చేస్తాం. ఇక్కడ మేము వేరే దగ్గర ఏం కొన్నాం, మేమే ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మషిన్ కూడా. అందుకే ఎవరైనా అడిగినా కూడా వాళ్ళకు తయారు చేసిస్తాం మషినరీ కూడా. అండ్ వీటికి రిపేర్ గానీ ఇలా ఏమైనా ఉంటాయి కదా, మెయింటెనెన్స్ ఎలా మరి? మేము 1 year గ్యారంటీ ఇస్తాం మేడం. మామూలుగా అయితే మెయింటెనెన్స్ అయితే ఏం రాదు, మెయింటెనెన్స్ ఏం ఉండదు ఇందులో. ఒకవేళ వచ్చినా గానీ మేము గ్యారంటీ పీరియడ్ లో మేము చేసిస్తాం ఏది ఉన్నా గానీ. దాని తర్వాత గ్యారంటీ పీరియడ్ అయిపోయింది, ఏదైనా ప్రాబ్లం వస్తే దాని సర్వీస్ ఛార్జ్ తీసుకొని
మేము చేసిస్తాం, రెక్టిఫై చేసి ప్రాబ్లం క్లియర్ చేసిస్తాం. నాగరాజు మరి అంటే ఇక్కడ పవర్ కన్సప్షన్ గురించి కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, ఎంత పవర్ కాలుతుంది? పవర్ దీనికి 49 HP పవర్ కావాలి మేడం. ఓకే. 49 HP పవర్ కావాలి. ఒక ఇండస్ట్రీ కోయర్ ఇండస్ట్రీ రన్ చేయాలనుకుంటే 49 HP పవర్ కావాలి. ఓకే, ఎక్కువనే దీనికి. అంటే డైలీ కదా, డైలీ. ఎప్పుడన్నా గ్యాప్ ఇస్తారా హాలిడే లాంటిది? సండేస్ మేడం, సండేస్ హాలిడే ఉంటుంది. సండేస్ హాలిడే, మిగతా రోజులు అన్ని 9 to 6 వర్కింగ్ ఉంటుంది. ఇది ఎంత అండి ప్లేస్ మీరు తీసుకున్న ప్లేస్? హాఫ్ ఎకర్ ఉంటుంది మేడం. హాఫ్ ఎకర్ లో ఒక షెడ్ వేసుకున్నారు, మెషిన్ ఇక్కడ పెట్టారు, మిగతా అంతా వర్క్ అంతా జరుగుతుంది. ఎంత మంది వర్కర్స్ ఉన్నారు మీ దగ్గర? 12 మెంబర్స్ ఉంటారు. ఓకే, 12 మెంబర్స్ వర్కర్స్ ఉంటారు. ఓకే. అంటే సెపరేట్ గా దేనికి దానికి ఉంటారా, ఎలా? దేని దానికి ఉంటారు మేడం. సపరేట్ బొండాలు వేయడానికి ఒక ఇద్దరు ఉంటారు, మిగతాది ఫైబర్ తీసుకుపోయి డ్రై చేయడానికి ఉంటారు, మళ్ళీ ప్యాకింగ్ చేసుకునే వాళ్ళు ప్యాకింగ్ అంటారు. దేనికి దానికి సపరేట్ ఉంటారు. రైట్. నాగరాజ్ గారు, ఇక్కడ పచ్చి బొండాలు చూసాం అప్పుడు, అండ్ ఇక్కడ ఎండిపోయిన బొండాలు కూడా చూస్తున్నాం. మరి అవేంటి, అవి కూడా యూస్ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు మేడం. ఎండిన బొండాలు ఇవి రెండు మిక్స్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎండిన వేస్ట్ ఏం కాదు. లేదు, ఏం కాదు మేడం. ఇట్లా పాడైతే ఏముండదు. ఎండిపోయినా రెండు మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఒకవేళ బొండం డ్రై అయిపోయిందంటే పచ్చిది ప్లస్ అది రెండు కలుపుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ అవుట్పుట్ కూడా కొన్నేమో పచ్చివి చాలా లైట్ కలర్ లో చూస్తున్నాం, కొన్నేమో డార్క్ కలర్ లో వస్తున్నాయి. డ్రై అయిపోతే కొంచెం కలర్ బ్రౌన్ అయిపోతుంది. ఇదైతే పచ్చి బొండాలు అయితే కొంచెం కలర్ ఫైబర్ది వైట్ ఉంటుంది. బట్ కలర్ తోటి ఇష్యూ కాదు, కలర్ తో సంబంధం ఏముండదు. ఎలా వచ్చినా ఏం కాదు. ఎక్కడ ఎండబెడతారు? ఇవి ఎండబెడతారా మళ్ళీ? బొండాలు ఏమి ఎండబెట్టండి, బొండాలు పచ్చివే వేసేస్తారు. ఫైబర్ డ్రై చేయాల్సి వస్తుంది. ఫైబర్ బయట సైట్ బయట ఆరబెట్టేసి ప్యాకింగ్ చేస్తాం. ఓకే. ఒకసారి మాకు ప్రాసెస్ చెప్పరా, ఎలా ఫస్ట్ బొండాలు తీసుకొస్తారు? అవును, అవి మెషిన్ లో వేస్తాము. నెక్స్ట్ మెషిన్ లో వేసిన తర్వాత అదే చెప్పినాక మేడం, ఫైబర్ వచ్చేసి ఒక సైడ్ వస్తుంది, ఒక సైడ్ కోకోపీట్ వెళ్ళి ఫిల్టర్ అయిపోతుంది. అంటే చాలా సన్నగా ఫిల్టర్ అవుతుంది, ఫిల్టర్ అయిపోతుంది. అది తీసుకువెళ్ళి ఎరువుగా వాడతారు. చెట్లకు, వెజిటేబుల్స్ కి అన్ని రకాలుగా వాడతారు. ఏదైతే ఫైబర్ పార్ట్ ముందుగానే వచ్చేస్తుందో అది మనకి మ్యాట్స్ లో, బొమ్మల్లో, షూటింగ్స్ అన్నారు, ఇలా రకరకాలుగా వాడతారు. ఓకే. ఇవి ప్రైస్ ఎంత ఉంటుందండి? ప్రైస్ ఫైబర్ వచ్చేసి ఇప్పుడు 10 రూపీస్ కేజీ ఫైబర్ ఉంటుంది మేడం. ఓకే. కోకోపీట్ అనేది 2 రూపీస్ నుండి మొదలైతే 3 రూపీస్ దాకా ఉంటుంది మేడం. అది హోల్సేల్ లో అమ్మితే 2.5 వరకు అమ్ముతాము. రీటైల్స్ గా అమ్మితే 3 రూపీస్ వరకు వెళ్తుంది పర్ కేజీ. ఇక్కడ నుంచి వచ్చి తీసుకువెళ్తారా? అంటే తీసుకువెళ్ళే వాళ్ళు ఉంటారు, మనం కూడా అవసరం ఉంటే మేము డెలివర్ చేస్తాం. మీరు ఎక్కడెక్కడికి డెలివర్ చేస్తారు? మాక్సిమం అన్ని స్టేట్స్ కి చేస్తాం మేడం. లోకల్ మార్కెట్ ఉంది, ఇండియా మాక్సిమం అన్ని స్టేట్స్ కి అవుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, యూపీ, ఢిల్లీ, అన్ని స్టేట్స్ కి వెళ్తుంది. మాక్సిమం అన్ని స్టేట్స్ కి పంపిస్తాం. సో మీరు 30 years అంటున్నారు, ఫ్యామిలీ అంతా దీని మీదే ఉన్నారు, డిపెండ్ అయిపోయి కంప్లీట్ దీనికి అంకితం అయిపోయారు కాబట్టి ఇందులో రిస్క్లు ఉంటాయా నాగరాజ్? రిస్క్ ఏముండదు మేడం. రిస్క్ అయితే అలాంటిది మాకైతే ఇప్పటి వరకు రిస్క్ అయితే ఏం అనిపించలేదు మేడం. చేసుకోవడం బట్టి ఉంది మేడం. ఎంత చేసుకుంటే అంత లాభం ఉంటుంది. చేసుకునే వాళ్ళ కెపాసిటీ పట్టేసి వాళ్ళు ఎంత చేసుకుంటే అంత ఉంటుంది మేడం. ఇప్పుడు చాలా మంది మనం వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి సైడ్ చూస్తూ ఉంటాం, కొబ్బరి తోటలు ఎక్కువ అక్కడ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇలా ట్రై చేద్దాం కొత్తగా అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు, ఏం సలహా ఇస్తారు? సలహా ఏం లేదు మేడం, మంచి చేసుకుంటే మంచి బిజినెస్ మేడం. చేసుకోండి, మీ కెపాసిటీ ఉండి మంచి డెడికేషన్ తోటి మంచి ఒక మెంబర్ ఇక్కడ ఉండి చూసుకున్నా మంచి బిజినెసే మేడం. నేను చెప్పేది అదే, మంచిగా ఉంటుంది బిజినెస్ అయితే. ఎలాంటి రిస్క్ అయితే ఉండదు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఏ ఏరియాలో కంఫర్ట్ ఇలా ఏమైనా ఉంటుందా? ఎక్కడైనా సరే, ఎక్కడైనా మేడం ఒకటే చూసుకోవాలి. రా మెటీరియల్ మన కొబ్బరి బొండం అవైలబుల్ ఉంది అంటే అక్కడ పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు మేడం. రా మెటీరియల్ లేని చోట పెట్టుకుంటామంటే వర్కౌట్ కాదు. రా మెటీరియల్ ఉండాలి మనకు అందుబాటులో. రా మెటీరియల్ ఉంటే నో ప్రాబ్లం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కొంచెం సిటీ అవుట్స్కట్ లో ఇంకా ఉంటే ఇంకా మంచిది. ఇండ్ల మధ్యలో కాకుండా, రెసిడెన్షియల్ ఏరియాలో కాకుండా బయట ఉంటే మంచిది. నా వెనకాల ఇవేంటంటే ఫైబర్ సో ఇది డైరెక్ట్ ఇంకా షాప్ కి డెలివరీ చేయాలి. ఇలా బెడ్స్ లాగా చుట్టేసి పెడతారా? అంతే, బేల్స్ లాగా కట్టి పెట్టేసాం, బండల్స్ లాగా. కేజీయేనా ఇవి కూడా? కేజీ లెక్క. ఓకే. సో ఇవి నెక్స్ట్ ఇంకా డెలివరీకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మీరు ఎప్పుడు ఇంకా స్టాక్ అనేది ఉంచరా? ఎక్కువ ఉండదు మేడం, ఎప్పుడు డిమాండ్ లో ఉంటది కాబట్టి ఎప్పుడు రెడీ అవుతుంటే వెళ్ళిపోతుంటది. మీకు ఏ టైంలో, ఏ సీజన్ లో పర్టికులర్ గా వెళ్తుంది, అలా ఏమన్నా ఉంటుందా? మీకు మార్చ్ నుండి సెప్టెంబర్ వరకు కొంచెం ఇంకా సీజన్ బాగుంటుంది మేడం. అప్పుడు మార్కెట్ లో రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వినాయకుల బొమ్మలు స్టార్ట్ అవుతాయి. వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు మనకు కొంచెం డిమాండ్ పెరుగుతుంది. అట్లయితే 365 days మార్కెట్ ఉంటుంది. కొంచెం రేటే ఫ్లక్చువేట్ అనమాట, ఎక్కువ తక్కువ కొంచెం అంతే. అండ్ అంటే ఈ కరోనా సీజన్ లో ఏమన్నా ఇబ్బంది అయిందా మీకు? లేదు మేడం, మాకైతే కరోనా వల్ల ఏం కాదు. లాక్డౌన్ లో అందరు బంధువులు మేము బంధువులు, మాకు దాని వల్ల ఏం ప్రాబ్లం ఏం రాలేదు మేడం. సో మీరంటే ఇక్కడ 12 members ని పెట్టారు, వర్క్ అవుతుంది. అంతమందిని పెట్టలేని వాళ్ళు ఎంతమందితో మేనేజ్ చేయొచ్చు?
5-6 మంది ఉన్నా చేసుకోవచ్చు మేడం. ఒక 6 మెంబర్స్ ఉన్నా చేసుకోవచ్చు వర్క్. కొద్దిగా తక్కువ అవుతుంది కానీ చేసుకోవచ్చు, వర్క్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మాదంటే కొంచెం వర్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము 12 మందిని పెట్టి చేస్తాం. ఓకే. సో ఈజీ కంఫర్ట్ ఉందా మీకు? హ్యాపీ అయినా దీంతో? ఎస్ మేడం, హ్యాపీ మేడం. మేమైతే ఇప్పుడు ఇదే కొత్తగా బిజినెస్ చేద్దామని అడిగిన వాళ్ళు ఏమని అడుగుతున్నారు మిమ్మల్ని ఈ బిజినెస్ గురించి అడిగేటప్పుడు, క్వశ్చన్ చేసేటప్పుడు? ఏం లేదు మేడం, మేము పెట్టాలనుకుంటున్నాము, అడుగుతున్నాం ఎట్లుంటుంది బిజినెస్ అంటే వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా మందికి మెషినరీస్ కూడా చాలా మందికి బిజినెస్ కూడా ఇచ్చినాం మేడం. ఈ మధ్య కూడా చాలా మందికి ఇచ్చినాం. 20 lakhs ఏనా ఇది మెషిన్? ఇంకా మెషినరీ కాదు, మొత్తం టోటల్ ఇన్వెస్ట్మెంట్. మెషినరీ మనకు సివిల్ వర్క్ చిన్నగా షెడ్ వేసుకుని అంతా కలిపి 20 lakhs పెట్టుబడి అవుతుంది. మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏది మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏది? అంటే మార్కెటింగ్ ఏమైనా ఇబ్బంది ఉంటుందని ఫస్ట్ అడుగుతారు. Yes. అంటే వాళ్ళకి మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం కదా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే మేము మళ్ళీ మీ దగ్గర బైబ్యాక్ చేస్తాం ఫైబర్ అని. మీరే కొంటారా? మేము ఇచ్చిన వాళ్ళు మేము ఫైబర్ కూడా కొంటాం. మాకు మార్కెటింగ్ ఉంది మేడం మొత్తము. మేము తీసుకొని వాళ్ళ దగ్గర మేము పంపిస్తాం. సో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కోఆర్డినేషన్ చాలా వరకు ఉంటుంది మీకు. మేడం, అందుకే వాళ్ళ దగ్గర నుండి మేము కొనే కెపాసిటీ మాకు ఉంది కాబట్టి చెప్తున్నాం కొంటామని చెప్పేసి. కానీ తెలంగాణలో మొట్టమొదటి ఇండస్ట్రీ ఫస్ట్ ఇది. మాదే మేడం. Yes. మీ తర్వాత ఎన్ని వచ్చాయి? వచ్చినాయి మేడం, ఒక చాలా దగ్గర దగ్గర వచ్చాయా? ఇంకో 10-12 ఉంటాయి. అందులో మాక్సిమం నేను ఇచ్చినవే ఉన్నాయి మిషనరీస్. ఓకే. నేనే ఇచ్చినాను అవి కూడా చాలా సో మాక్సిమం. మొట్టమొదటిది తెలంగాణలో చాలా అంటే బెస్ట్ బిజినెస్. ఆలోచించాలే కానీ చాలా మార్గాలు దొరుకుతాయి అందులో. బట్ మీరు ఆ కొబ్బరికాయ నుంచి అది దొరకట్లేదు మెటీరియల్ అని వెంటనే దీనికి షిఫ్ట్ అవ్వడం కూడా నిజం. ఎక్కడైనా చూస్తున్నారా మీరు కొబ్బరి లేదు మేడం, బొండ? నాకు ఎట్లా ప్లాన్ వచ్చిందంటే అది కూడా కొబ్బరికాయ ఇది కూడా కొబ్బరికాయనే కదా, దీంట్లో కూడా ఫైబర్ ఉంటుంది కదా అని ఇంకా చెప్పేసి ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ దాన్ని కొంచెం తెచ్చి చిన్న మెషినరీలో టెస్ట్ చేసినాము. ఓకే. చేస్తే వచ్చింది. బట్ ఆ మిషనరీ సరిపోదు, చిన్న మిషనరీ సరిపోదు, దీన్ని పెద్దగా డిజైన్ చేయాలి మెషిన్ అని చెప్పేసి తర్వాత డిజైన్ చేసి ఈ మిషన్ మార్చినాం, దీనికి అప్డేట్ అయినాం. ఓకే. సో ఖచ్చితంగా దీనికైతే పవర్ కావాల్సిందే. పవర్ కావాలి, హాఫ్ ఎకర్ ల్యాండ్ కావాలి మేడం. హాఫ్ ఎకర్ ల్యాండ్ కావాలి అండ్ మెటీరియల్ ఉండాలి. ఇవన్నీ ఫిక్స్డ్. నాగరాజ్ గారు, సండేస్ ఒకటి పక్కన పెడితే మిగతా అన్ని రోజుల్లో అన్ని మెషిన్ రోజులు రన్ అవుతూనే run ఉంటుంది, అవుతూనే మెటీరియల్ వస్తుంది, అవును. అవుట్పుట్ ఇస్తూనే ఉంటారు. అవును. బట్ మరి మీకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది అసలు? 20 to 25 మధ్యలో వస్తుంది మేడం కరెంట్ బిల్ Oh my పర్ మంత్. పర్ మంత్ కి 20 to 25,000 బిల్ వస్తుంది, పవర్ బిల్ వస్తుంది. ఓకే. సో ఎక్కువే కదా? ఎక్కువ కాదు మేడం, బిజినెస్ అంతే ఎంత వాడితే అంత బిల్ కదా మేడం. ఎస్. దాన్ని బట్టి మాకైతే 20 నుండి 25 వరకు బిల్ పర్ మంత్ వస్తుంది మేడం, 25,000. అంటే నార్మల్ గా ఇప్పుడు ఎలాగైతే బిల్ లా చెప్పారు, ఇప్పుడు ఎంత అవుట్పుట్ వస్తుంది అంటే మనీ పరంగా ఎంత మనం గెయిన్ చేయొచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే? చేసుకోవచ్చు మేడం. ఇప్పుడు ఏంటంటే నెలకు వచ్చేసి 1.5 నుండి 2 lakhs వరకు ప్రాఫిట్ తీసుకోవచ్చు మేడం మంచిగా చేసుకుంటే. అవునా? ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఉంటుంది సో మేడం. మీరు అన్నట్టు మార్కెటింగ్ ముందు తెలియాలి, మార్కెటింగ్ అందరూ తెలియాలి. తెలిసి ఉండాలి. అందుకే స్టార్టింగ్ లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారు మార్కెటింగ్ పరంగానే మేము అష్యూరెన్స్ ఇస్తాం, మేము బైబ్యాక్ చేస్తాము అని చెప్పేసి. లేదంటే అంతా పెట్టుబడి పెట్టినాక మార్కెటింగ్ కాలేదు అంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ లో పడాలి కదా, అవును. ఆ ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పేసి మార్కెటింగ్ వాళ్ళకి మేమే చేసిస్తాం. సో కష్టపడి ఇన్వెస్ట్ చేసుకుని పెడితే గనుక నెలకి 1,00,000 నుండి 2,00,000 దాకా ప్రాఫిట్ పొందొచ్చు. ఎక్స్పెక్ట్ But చేసుకోవచ్చు. ముందుగా ఇబ్బంది అయితే మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే మీరు దాన్ని బట్టి హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేస్తాం, ఎంత మా వల్ల అయినంత హెల్ప్ మేము చేస్తాం వాళ్ళకు. నాగరాజ్ గారు, కంపల్సరీ డ్రైనేజ్ అనేది ఉండాల్సిందే డ్రై వీటికి. కావాలి, డ్రై అండ్ కంపల్సరీ. మనకి మరి రైనీ సీజన్ లో ఎలాగా? రైనీ సీజన్ లో కూడా అవుతుంది మేడం, బట్ డ్రై కావడానికి కొంచెం టైం పడుతుంది. సమ్మర్ లో అయితే ఇమీడియట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 hours పడుతుంది అంటే ఇప్పుడు 4-5 hours లో డ్రై చేసుకోవాల్సి వస్తుంది కొంచెం అంతే. Okay. అదే కొంచెం ప్రాబ్లం ఉంటుంది వర్షాకాలంలో, అంటే అవుతుంది బట్ టైం పడుతుంది కొంచెం డ్రై కావడానికి. మనకి కంటిన్యూగా రెయిన్స్ పడిన సందర్భాలు కూడా అప్పుడు ఉన్నాయి కదా? కంటిన్యూగా పడితే డ్రై చేయలేం, ప్రొడక్షన్ తీసుకొని పెట్టుకోవాలి, మళ్ళీ వర్షం ఆగినప్పుడు డ్రై చేసుకోవాలి మేడం. ఓకే. సో అలా హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేస్తాము, చేసి వర్షం ఆగింది అనుకుంటే ఇమీడియట్ డ్రై చేసేసి మళ్ళీ ప్యాకింగ్ చేసేస్తాం. ఓకే. తడి ఫైబర్ తీసుకుంటారా? వినాయక చవితి సీజన్ ఉంటుంది మేడం, వర్షంలో అది ఉంటుంది కాబట్టి అదొక మాకు బెనిఫిట్ ఏంటంటే వర్షాలు పడ్డా కొంచెం పచ్చిది ఉన్నా వాళ్ళు తీసేసుకుంటారు. ఓకే. పూర్తిగా డ్రై కాకుండా అప్పుడు మాకు నడిచిపోతుంది. సో ఐడల్స్ తయారు చేయడానికి ఇలాంటి వాటికి అయితే తడిదైనా పర్వాలేదు, కానీ పర్వాలేదు. ఈ సోఫా సెట్స్ అండ్ మ్యాట్స్ వాళ్ళకు మాత్రం డ్రై డ్రై ఉండాలి కావాలి, కదా? డ్రై Yes. కావాలి. Okay. సో కంప్లీట్ గా పిక్చర్ అయితే ఇది. ఇది సో మొత్తం మీద నిజంగానే ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా, నిజంగానే మీ ఐడియా ఎంతకు వచ్చిందో ఆలోచన వచ్చింది, దాని నుంచి చాలా మంది కూడా లాభం పొందుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా చాలా మంది వీడియో చూస్తారు, వాళ్ళకు కూడా ఒక మంచి ఐడియా ఇచ్చిన వాళ్ళు అవుతారు నాగరాజ్ గారు. అండ్ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్ చెప్తున్నాం ఈ ఐడియాకి. చక్కగా బిజినెస్ రన్ చేస్తున్నారు. ఇంకెవరైనా సరే మిమ్మల్ని సలహా అడిగినా తప్పకుండా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.